నమస్కారం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు శుక్రుడు మరియు కేతువు కన్యా రాశిలో కలవబోతున్నారు కాబట్టి మరి ఈ 25 రోజుల్లోని తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి అయితే ముఖ్యంగా ఆదాయం పరంగా 25 రోజులు ఎలా ఉంటుంది, మరి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా శుక్రకేతువుల యొక్క కలయిక బుధక్షేత్రమైన కన్యారాశిలో కలవటం జరుగుతుంది. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రాన్ని ఇవన్నీ కూడా ఇచ్చేవాడు శుక్రుడు. అంటే వివాహ ప్రయత్నాలు, అలానే భార్యాభర్తల యొక్క సమస్యలు, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి, సమస్య రావటానికి, దానితో పాటు బంగారు ఆభరణాలు, వివాహ ప్రయత్నాలు, నిశ్చితార్థాలు, శుభ కార్యక్రమాలు, లగ్జరీ లైఫ్, వాహనాలు ఇలాంటివన్నీ కూడా శుక్రుడు కారణభూతుడు అవుతాడు. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాలు శుభఫలితాన్ని ఇస్తాడని, మిగతా స్థానాల్లో ఉంటే కరెక్ట్గా ఫలితం ఇవ్వడు, చెడ్డ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కేతు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. భూ సంబంధమైన వ్యవహారాలు, గృహ నిర్మాణము, రైతులు, వ్యవసాయము, కెమికల్ కంపెనీలు, మెడికల్ ల్యాబొరేటరీసు, డాక్టర్సు, కెమిస్ట్రీ లెక్చరర్సు, రసాయన పదార్థాలు, రసాయనిక కంపెనీలు, కెమికల్ కంపెనీసు, జ్ఞానాన్ని ఇవ్వటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ ఇచ్చేవాడు కేతు. అంటే కేతు బలం ఎలా ఉంది, శుక్ర బలం ఎలా ఉంది అని చూస్తే తులారాశి వాళ్ళకి ద్వాదశంలో శుక్రకేతువుల యొక్క కలయిక. ద్వాదశంలో శుక్రకేతువుల యొక్క కలయిక వల్ల ఏ విధంగా ఉండబోతుందంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే కొంతమందికి ఏంటంటే ఖర్చులు పెరుగుతుంటాయి. ఆ ఖర్చులు ఎందుకు పెరుగుతాయి అంటే వాట్ ఈజ్ ద రీజన్ అంటే ఈ తులారాశి వాళ్ళు పిల్లల యొక్క చదువు పట్ల, అమ్మాయిలు వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంట్లో కూతుళ్ళు కానీ కొడుకులు కానీ ఉంటే కొడుక్కి సంబంధించిన చదువు, కూతుళ్ళ యొక్క చదువులు, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళకి ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, ఆదాయపరంగా వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ఖర్చు పెరగడానికి కారణం ఏంటంటే డెవలప్మెంట్ ఉంటారు, అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ శుభకార్యక్రమాల నిర్వహణకి మాత్రమే ఖర్చు అవుతుంది. ఏ తండ్రైనా పెళ్లి చేయాలి, కొడుకు చదువుకోవాలి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకోవాలి, ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చెందాలి, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు చేయాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే అది తండ్రి తల్లి బాగుండాలి అని అంటే ఏమిటంటే పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగున్నట్టు, వెల్ అండ్ గుడ్ అంతే. అంటే మనకి శాస్త్రంలో శరీరంలోంచి ఆనందధాతు హృదయంలోంచి కదిలితేనే సంతానం పుడతారని అర్థం. అంటే సంతానం సంపత్ప్రదం అంటారు. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీకు పాత రోజుల్లో మీకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఎసెట్స్ అనేవాళ్ళు అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు అడుగుతున్నారు ఆస్తులు కావాలి. కానీ సంతానం అనేది చాలా ముఖ్యమైనది. పాత రోజుల్లో 70లో 80లో 90లో ఆ ప్రాంతాల్లో మీకు ఎంతమంది పిల్లలు అడిగేవాళ్ళు, పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది, నీకు ఎన్ని కోట్ల ఆస్తుంది, ఎక్కడెక్కడ ఉంది అని అడిగేవాళ్ళు కాదు. అంటే సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానం అనేది సంపదకి మూలం. అసలు డబ్బు కంటే కూడా ఒక తక్కెడలో వేస్తామనుకోండి, త్రాసులో వేస్తే పిల్లలే, నీ 100 కోట్లు ఉన్నా కూడా ఆ పిల్లలకి ఈక్వలేషన్ కాదు, సమతుల్యం కాదు. ఏదో దీని ఏం పేరు ఉంది. ఇక్కడ ఏదైతే పిల్లలకి మనం కొన్ని చోట్ల తులాభారాలు తూగుతూ ఉంటారు, శ్రీకృష్ణుని యొక్క తులాభారాలు ఇవన్నీ కూడా. కానీ మన 1,00,000 కోట్ల అప్పుది 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఆ తక్కెడలో వేసి ఒకవైపు పిల్లలు పెట్టినా
ఆ 1,00,000 కోట్లు వేస్టే వీళ్ళ ముందు. అంటే పిల్లల యొక్క ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. మనం ఏ డబ్బు సంపాదించాలన్నా, జీవితం అనేది డెవలప్ చెందాలన్నా కూడా పిల్లలు ప్రయారిటీ. అందులో పిల్లలకు ఖర్చు చేయడంలో తప్పేముంది? అది అసలు నిజంగా ఎక్స్పెండిచర్స్ అనేది కాదు. అది మంచిదే, మంచిదానికి నువ్వు యూజ్ చేస్తున్నావు, మంచిదే కాబట్టి అక్కడ అనుకూలంగా ఉంటుందని అర్థం. ఉద్యోగంలో మార్పిడి జరగడం, స్థానచలనం ట్రాన్స్ఫర్ కావటం, మానసికంగా ఒత్తిడి, రుణబాధలు తగ్గించుకుంటారు. రుణబాధలతో పాటు పెళ్లి ప్రయత్నాలు ఏదైతే చేస్తావో అవన్నీ అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తొందరగా రావు, లేటు జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతోటి విరోధ భావాలు, స్నేహితుల యొక్క బంధువుల యొక్క సంబంధాలు కలుపుకోలేదని వాళ్ళతో అటాచ్మెంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. మా అమ్మాయిని ఇస్తాం, మా అబ్బాయిని ఇస్తాం అని బంధువులు చెబుతుంటారు కదా, వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు, అంటే అగ్రీ కాకపోవటం వల్ల కొంత గొడవలు, డిస్ప్యూట్స్, మాట్లాడుకోకపోవటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళు ఇంక్రీజ్ అవుతుంది, మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఎక్కడొక్కడో చోట ఎక్స్పెండిచర్స్ అనేవి పెరుగుతుంటాయి. అలాంటి వాటికి కొంత మంచి పనులు చేసేటప్పుడు డబ్బు నష్టమైనా కూడా పర్వాలా, అది నష్టము అనకూడదు, లాభమే అని అర్థం. పిల్లలకు చదువుకి ఇంపార్టెంట్, అమ్మాయి యొక్క పెళ్ళికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, రుణబాధలు తగ్గించుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంత అప్రమత్తంగా ఉండాలి, అతివేగం అనేది పనికిరాదు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలా నీటి మీద, అలానే సముద్ర స్థానం కానీ తీర్థయాత్రలు చేసేటప్పుడు అగ్నికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అంటే కుజవత్ కేతు అంటాడు, అంటే కుజుడి విషయంలో కొద్దిగా ప్రమాదాలు, దగాదాలు, కోర్టు సమస్యలు, అంటే ఎవరితో ఉన్న మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. ఆ మధ్యవర్తిత్వం అంతా కూడా గొడవ జరిగి కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి వెళ్ళే అవకాశం అనేది కలగజేసుకోకూడదు. విదేశాలకి కొంత ప్రణాళిక చేస్తుంటారు కానీ అంత అప్డేట్ కాదు. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తికరంగా చూపించుకొని ముందుకెళ్ళటమే మంచిది. వివాహానికి చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో సంబంధాన్ని కరెక్ట్గా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో ఇంకా బాగున్నాడు, మా అబ్బాయి మంచిది, మా అమ్మాయి మంచిది, ఇంద్రుడు చంద్రుడు ఇవన్నీ చెప్పటం కాదు. ఈ పొగటం వల్లే సర్వనాశనం అయిపోతుంది దేశం అంతా కూడా. నిజాన్ని నిప్పు అనేది నిప్పు లాంటి నిజాన్ని తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఒక సంబంధాన్ని ఇచ్చేటప్పుడు కూడా అందరితో 10 మందితో చర్చించాలి, కొంత జాతకాలు చూపించుకోవాలి, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే చూసుకోకుండా కొంతమంది ఏంటంటే ఇలాంటి వేషాలు వేస్తుంటారు చాలామంది కూడా. అంటే ఏదో బాగానే ఉందిలే పో, మేము అనుకుంటున్నాం, వీళ్ళు అనుకుంటున్నారని చెప్పటం, తొందరగా బురదలో దిగటం, తర్వాత కడుక్కోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏదో సెల్ ఫోనో లేదా కంప్యూటరో కాదుగా, 2-3 ఇయర్స్ మనం వాడి యూజ్ అండ్ త్రో అని వేయటానికి, అలా కాదు కదా. లైఫ్ లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన వ్యక్తులు వీళ్ళు, చాలా కేర్ తీసుకోవాలి. మనకి ఎన్ని సంవత్సరాల పాటు ఒక మనిషితో ట్రావెల్ చేసినా ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం తెలియదు, ఆ వ్యక్తి కూడా మారిపోవచ్చు. ఓకే గురుగారు, తులారాశి వారు వచ్చేసి మరి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి వీరికి ఇంకా బాగుంటుంది అంటారు? అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి శుక్రవారం పూట. అంటే కాత్యాయనాయుధే కన్యాకుమారధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయటం స్త్రీలు, ముఖ్యంగా మనకు శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతాన్ని చేయటం, శుక్రవారం కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, శరీరంలో భయం తొలగటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి మంగళవారం పూట. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయడం చాలా మంచిది. ఈ రెండూ కూడా నేను చెప్పినవి పాటిస్తే చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా భగవంతుడి యొక్క ఆశీర్వచనం చేయాలి. మనం చేసే పని ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి, 10 మంది మెచ్చేటట్టు ఉండాలి. ఒకవేళ మెచ్చినా మెచ్చకపోయినా దేవుడు మెచ్చితే చాలు. ఎందుకంటే మనం చేసే పని అందరూ మెచ్చాలని రోజు దగ్గర శత్రువులు కూడా ఉంటారు కదా, వాళ్ళు మెచ్చకపోవచ్చు. ఆ మెచ్చలేని వ్యక్తులు కూడా ఉంటారు, కుళ్ళు ద్వేషాలతో ఉండే వ్యక్తులు కూడా ఉంటారు. సరే, వాళ్ళతోటి మనం పనే లేదు, భగవంతుడు మెచ్చితే చాలు, మనం చేసే ధర్మాన్ని మనం కాపాడితే చాలు. 100% భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తుంది. ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి మరి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.